విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీం. చాలా విశేషమైనటువంటి ఘట్టంలోకి మనందరం అడుగుపెట్టాం. అనంత శ్రీ విభూషితులు దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠాధీశ్వరులు శృంగేరి జగద్గురు మహాసంస్థానమునందు వ్యాఖ్యాన సింహాసన పీఠాధిరూఢులు అయినటువంటి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు, ఈ ఇరువురి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలతో మనం అద్భుతమైనటువంటి అంకలోకి అడుగుపెట్టాం. నేను ప్రప్రథమంగా ఈ సంకల్పం రాగానే శృంగేరికి వెళ్ళాను. 22 సంవత్సరాల నుంచి శంకర జయంతి చేస్తూ ఉన్నాం. ఈసారి చాలా విశేషంగా చేయాలనుకుంటున్నాం అని నేను వెళ్ళంగానే ప్రప్రథమంగా భారతీ తీర్థ మహాస్వామి చరణులు, ఓ మీరు అనుకుండేటటువంటి అన్ని సంకల్పాలు దిగ్విజయంగా నెరవేరుగాక, మీకు మా పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు, మఠము నుంచి అన్ని విధాల సహకారము మీకుంటుంది అని ఒక్క మాట స్వామివారు అన్నారు. అనేటప్పటికీ నాకు శరీరం రోమాంచితమైంది. ఒంట్లో ఉండేటటువంటి ఒక్కొక్క రోమము, ఆనాడు రోమపాదుడు అద్భుతంగా ఆయన పురాణాలు చెప్తూ ఉంటే వినేటటువంటి వాళ్ళకి ఎలా రోమాంచితమయ్యేదో శరీరము, ఆ ఆశీస్సులు విన్నంత మాత్రానే అలా రోమాంచితమైంది. ఎందుకు అంటే ఇవాళ భారతదేశంలో తపస్సే ప్రధానంగా, వైదిక ధర్మమే ప్రధానంగా, వేద వాంగ్మయం తప్ప ఇతరమైనటువంటి విషయాలేవి అంటుకోకుండా పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్న పీఠము శృంగేరి జగద్గురు మహాసంస్థానం. అలాంటి మహాసంస్థానంలో తపస్సే జీవితంగా ఉండి ఉత్తర పీఠాధిపతి స్వామివారు వచ్చిన తర్వాత అంచు వస్త్రాలను వేసుకోవడము, సభలోకి వచ్చి కూర్చోవడము, ఇలాంటివన్నీ కూడా సప్తతి నుంచి స్వామివారు వారి సప్తతి మహోత్సవం నుంచి ఆపేశారు. పూర్తిగా తపస్సే ప్రధానంగా ఉన్నారు. అలాంటి స్వామివారు ఇది దిగ్విజయంగా అవుతుంది అని ఓ మాట అనేటప్పటికీ నాకెక్కడ లేని ధైర్యం వచ్చింది. ఇవాళ మనందరం చూస్తున్నాం ఎలాంటి ఆశీస్సులవి అనేది ఇక్కడ కార్యక్రమం చూస్తే మనకు అర్థమవుతుంది. ఋత్విజుల్ని చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి ఋత్విజులు వచ్చారయ్యా అంటే వాళ్ళు ఈ వైదిక కర్మ తప్ప ఇతరమైన వ్యవహారం చేస్తూ ఒక్కళ్ళు కూడా కనిపించలేదండి. అంటే మేమేదో బయటికి వెళ్తాం, మేము అటు తిరుగుతాం, లేదు మేము కూర్చున్నప్పుడు మాకు ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటాం, మేము ఇంకో పని చేస్తాం అనేది అసలు వాళ్ళ జీవితాలని వాళ్ళు మొత్తం మర్చిపోయి అమ్మవారి కోసమే మేమున్నాం, అమ్మని మేము ఎలా అయినా సరే ఆరాధించుకోవాలి అని అనుకుండేటటువంటి యథాశాస్త్రీయమైనటువంటి పండితులు లభించడము అనేది ఈ కలికాలంలో చాలా అరుదు. అలాంటి పండితులందరూ లభించారు. దానికి ఒకటే గుర్తు, మనకి భగవద్గీతలో గీతాచార్యుల వారు చెప్తారు, యజ్ఞాత్ భవతి పర్జన్యః, యజ్ఞాన్ని కనుక మీరు ఆచరిస్తే మేఘాలు వస్తాయ్యా అన్నారు. సక్రమంగా మనం యాగం చేశాము అని చెప్పడానికి ఇది ఎండాకాలం, రోహిణీ కార్తె సమయం. 11 రోజుల నుంచి మనం ఆగకుండా యజ్ఞం చేస్తున్నాం. మనకి 3వ రోజు నాడు ఓ పెద్ద వర్షం పడి ఈ యజ్ఞశాల, ఈ వేది మొత్తం అంతా కూడా శుభ్రంగా కడిగినట్టుగా, ఆయన మనం చేసిన పుణ్యవాచనం సరిపోలేదనుకున్నట్టున్నాడు. ఈ కాస్త నీళ్లు వీళ్ళు చల్లితే ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ శుద్ధి కాదు, మేమే శుద్ధి చేసుకోవాలి, ఎందుకంటే మాకు ఆహారం కావాలి కాబట్టి. దేవతలకు ఆహారం ఎవరివ్వాలి? మనమే ఇవ్వాలి.
కాబట్టి మనం ఆహారం ఇస్తే వాళ్ళు నీళ్ళు ఇచ్చి మనకు ఆహారాన్ని ఇస్తారు. అందుకని మేమే శుద్ధి చేసుకోవాలి అని ఇంద్ర అల్పపీడనం వచ్చో అట్లా వచ్చి వర్షం వచ్చింది అనుకుంటారేమో అని ఆ రోజు ఆ వర్షం కురవంగానే మేఘాలన్నీ వెళ్ళిపోయి మళ్ళీ ఎండలు వచ్చినాయి. అంటే రోహిణీ కార్తె ముందు ఒకసారి వర్షం వస్తే ఎండలు పెరగాలి, ఇది సిద్ధాంతం. అలాంటిది మనం చండీ నిన్న పూర్తి చేసుకున్నాం, వర్షం మొదలైంది. మొన్న ఎండ ఉంది, చండీ ఇలా వాళ్ళ పారాయణం పూర్తయింది అనగానే వర్షం మొదలైంది. ఇవాళ చండీ హవనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. యజ్ఞాత్మవతి పర్జన్య అనే సూత్రం మనకు కనిపిస్తోందా లేదా? కనిపిస్తోంది. అంటే యజ్ఞము సక్రమంగా గనక మనం ఆచరిస్తే ప్రకృతిని శాసించేటటువంటి దేవతలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, ఎక్కడ యజ్ఞం జరుగుతుందా అని. కారణం, కలియుగంలో ఆసురీ శక్తులకి బలం ఎక్కువ ఉంటుంది. ఆసురీ శక్తులు అన్ని విధాలా ఇబ్బందులు చేయాలి అని అనుకుంటాయి. మనం ఎందుకండి, అంతటి త్రేతాయుగంలోనే విశ్వామిత్రుల వారు యాగం చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినాయి. అందుకనే కదా రామచంద్రమూర్తిని ఆ లక్ష్మణుల వారిని తీసుకెళ్లారు. ఇవాళ మా దుర్భా శ్రీరామచంద్రమూర్తి గారు ప్రత్యేకంగా వచ్చి ఈ పూర్ణాహుతి చాలా బాగా జరగాలి అని దానికి సుందరకాండ పారాయణము ఒకసారి అనుసంధానం చేద్దామని పెద్దలు కూర్చొని సుందరకాండ పారాయణం చేస్తూ ఉన్నారు. సుందరకాండ పారాయణంలో పంచభూత తత్వము ఉంటుంది. పంచభూతాలన్నీ బయట ఎలా పులకరిస్తాయో అలాగే ఆంజనేయ స్వామి వారు వాయువేగంతో వెళ్ళడం, అలాగే నీళ్లు అనేది ముందొచ్చి నీళ్లని దాటడం, అగ్ని తోకకి అంటుకోవడము అనేటటువంటిది, ఆకాశ మార్గంలో ఆయన ప్రయాణం చేయటము అనే విశేషమైన లక్షణం. సీతామాత భూజాత అంటాం. ఆ భూమి యందు దొరికినటువంటి సీతా అమ్మవారిని లంకానగరం ద్వీపంగా ఉండే భూమిలోకి వెళ్ళి ఆ భూమి యందు లభించేటటువంటి ఆ తల్లిని, అంటే పంచభూతాత్మకమైనటువంటి సుందరకాండని మొత్తాన్ని పారాయణం చేస్తే పంచభూతాలు మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తాయి అనే ఉద్దేశంతో సుందరకాండని చక్కగా పారాయణం చేస్తున్నారు పెద్దలు. ఇప్పుడే చండీకి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నాం. అమ్మవారి కోసం అక్కడ డేగిశాల్లో పరవన్నం తయారవుతూనే ఉంది. ఎంత తయారైనా ఇక్కడ అగ్నిహోత్రంలోకి వచ్చేస్తూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. కేవలం అక్కడి నుంచి ఇక్కడ పరవన్నం తేవడానికి ఇప్పటికి 50 మంది బ్రాహ్మణులు పనిచేస్తే సగం వచ్చింది, ఇంకా సగం రావాల్సినటువంటి అట్లా డేగిశాలల్లో తెస్తూ ఉన్నారు. దీనికోసం నెయ్యి కూడా మనం రాజస్థాన్ పట్మేడా నుంచి చాలా విశేషంగా తెప్పించాం. యథాశాస్త్రీయంగా చిలికి ఈ నేతిని తీసుకొస్తారు. అలాగే మా గోశాలలో కూడా మేము ప్రత్యేకంగా పూర్ణాహుతి సమయంలో వేయడానికి ఎంత నెయ్యి తీయగలమో అంత నేతిని తీసుకొని రావడం జరిగిందంటే మనకి ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడ అప్రామాణికమైనటువంటివి లేకుండా అన్ని సప్రమాణంగా ఎలా ఉంటే బాగుంటుందో అలాంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. అద్భుతంగా యజ్ఞశాలని ఏ కొలతల్లో ఎంత పరిణామంలో ఎలా ఉండాలో అలా యజ్ఞశాలని తయారు చేసుకున్నాం. ఒక్కళ్ళు కాదండి, అనేక మంది సహకారం ఉంటే తప్ప యజ్ఞం చేయలేము. అందుకనే మనం ఏ పని చేసినా ఏదైనా పెద్ద పని చెప్పామనుకోండి, ఇదేం పెద్ద యజ్ఞమా, మీరు చేసేది తేలిగ్గా అయిపోతుంది అంటారు. అంటే అన్నిటికంటే కఠినమైనటువంటిది యజ్ఞం. కారణం, దేవతలకి ఆహారం అందకూడదు అని రాక్షసులు విశేషంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవతలకి ఆహారము లభించకూడదు అని, అది కలియుగంలో ఎక్కువ చేస్తారు. అందుకనే త్రేతాయుగంలో ఉండేటటువంటి ఆ రామచంద్రమూర్తిని ఒక్కసారి మనం అందరం కూడా తలుచుకోవాలి. అది తలుచుకుంటే యజ్ఞము రక్షించబడుతుంది, యజ్ఞము బ్రహ్మాండంగా అవుతుంది. అందరూ పెద్దగా చెప్పండి అమ్మా. అగ్రతః పృష్ఠతః చైవ అగ్రతః పార్శ్వతశ్చ అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ
రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ. అయ్యా, రామలక్ష్మణులైన మీరు రక్షించాలి. ఎలాంటి రామలక్ష్మణులైన మీరు రక్షించాలి అంటే, విశ్వామిత్రుడు వచ్చాడు, యజ్ఞ పరిరక్షణ కోసం దశరథుడిని అడిగాడు. దశరథుడు వశిష్ఠుల వారి సలహా తీసుకున్నారు. అయ్యో, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుడితోటి పంపించడం కంటే భాగ్యం లేదు, అవతార ప్రయోజనం పూర్తి కావాలి అంటే ఆయన వెంట వెళ్ళాలి అని వశిష్ఠుల వారు అనుమతి ఇచ్చారు. వెంటనే ఆ రామలక్ష్మణుల్ని తీసుకొని వెళ్ళారు. ఎలా ఉన్నారయ్యా? అగ్రతః ముందు వాళ్లే ఉన్నారట, పృష్ఠతశ్చైవ వెనక వాళ్లే ఉన్నారట, పార్శ్వతశ్చ కుడి పక్కన ఎడం పక్కన అంతా వాళ్లే అయి ఉన్నారు. ఎలా ఉన్నారు? ఉండడం కూడా ఆకర్ణ పూర్ణ ధన్వానవు, అలా ధనస్సులో బాణాన్ని ఎక్కుపెట్టి చెవు దాకా లాగి సంసిద్ధం చేసి పెట్టుకున్నారు. మనం రాముడికి యాగం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేసేటప్పుడు నాకు తెలియదు, ఇక్కడే ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అందరూ కూడా బాణాలను పెట్టుకొని సంసిద్ధంగా గురి చూసి కొడుతున్నారు. అనుకోకుండా వెళ్ళి కారు ఆపాను. ఒక 10 నిమిషాలు నేనున్నా. 5 బాణాలు వేశాడు ఒక వ్యక్తి. అతనికి తెలుగు కూడా రాదు, హిందీలోనే మాట్లాడుతున్నాడు. ఆ 5 బాణాలు వెళ్ళి ఖచ్చితంగా 10 అంకెలో మధ్యలో గురి చూసి కొట్టినట్టుగా కొట్టాడు. అనుకున్న రామచంద్రమూర్తే ఇక్కడికి వచ్చి ఈయన రూపంలో ఈ యజ్ఞ పరిరక్షణ బాధ్యత నాదే, గురి మీదే ఉన్నాను, గురి మీద లక్ష్యం పెట్టి ఉన్నాను అని చెప్పారా అన్నట్టు ఇద్దరు కనిపించారు. ఇద్దరూ ఆ పనిని చేశారు. నాకు అప్పుడు అనిపించింది, రామలక్ష్మణులు ఈ యజ్ఞాన్ని ఇక్కడ ఉండి కాపాడుతున్నారు అనే విషయం. లేకపోతే ఆరంభమే మనకు ఆటంకాలతోటి ఆరంభమైంది. ఇది చేసుకోవడానికి ఎల్లుండి కార్యక్రమం అంటే ఇవాళకి పోలీస్ పర్మిషన్ రాలా. అప్పటికప్పుడు మనం చక్కగా కోర్టుకు వెళ్ళి అక్కడ లలిత అమ్మవారు, శ్రీరాము లలితాంబిక, ఆ రాముడే లలిత, అక్కడ జడ్జి కూడా లలిత అమ్మ అనేటటువంటి పేరు మీద. వారిని నేను చూసింది లేదు, కలిసింది లేదు. ఆ జడ్జి గారికి ఊరికనే లంచ్ మోషన్ పెట్టంగానే ఆ రాముడే లలితాదేవిగా వచ్చి చక్కగా మనకు అక్కడ జడ్జిమెంట్ ఇచ్చాడా, తీర్పు బ్రహ్మాండంగా చేసుకోండి అన్నట్టు. కాబట్టి ఆవిడికి ధన్యవాదాలు చెప్పాలి మనందరి కర్తాళ ధ్వనులతో అని చెప్తూ చాలా చక్కగా యజ్ఞం ఏర్పాట్లన్నీ మనం చేసుకుంటూ వచ్చాం. శృంగేరి జగద్గురువుల అనుగ్రహంతో మొత్తము అక్కడ ఆ చెరువు, ఆ పరమాన్నం తెచ్చుకోవడానికే మనకి సమయం సరిపోట్లా. ఎంత తెచ్చుకున్నా ఒక్కసారికి అయిపోతుందంటున్నారు బ్రహ్మగారు. మళ్ళీ వచ్చేస్తూ ఉండాలి సంసిద్ధంగా. కాబట్టి చక్కగా ఏర్పాట్లన్నీ అవుతున్నాయి. ఇది అయిన తర్వాత 1 గంటన్నర 2 గంటల వ్యవధిలో గాయత్రి హోమం చేసుకోబోతున్నాం. ఇవాళ గాయత్రి అమ్మవారి హవనం ఎందుకు చేస్తున్నామయ్యా అంటే, వేదమాత గాయత్రి నగాయత్ర్యా పరమో మంత్ర అని చెప్తారు. కాబట్టి ఇన్ని మంత్రాలు ఎక్కడ ఐక్యమవుతున్నాయి? గాయత్రి. దేవతలందరూ ఎక్కడ ఉన్నారు? ఓం భూ భువః స్వః, ఈ 3 లోకాల్లో మొత్తం అంతా వ్యవస్థితమై ఉన్నారు. కాబట్టి ఈ దేవతలందరికీ మూల స్వరూపం ఆ తల్లి. కాబట్టి ఆవిడ ఇక్కడ చక్కగా నిర్వహించబోతోంది. మా వ్యాసోజుల గోపీకృష్ణ శర్మ గారు, మా
విరిమింటి ఫణి శశాంక శర్మ గారు ఈ ఇరువురి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంది. మరి ఆ లలిత దగ్గరికి మేము కేసు వేయాలి అంటే మాకు లాయర్ కావాలిగా. ఆ లాయర్ పేరు శ్రీనివాసుడు. ఆ లాయర్ దగ్గరికి తీసుకెళ్ళినటువంటి వారు ఎప్పుడైనా దారి చూపించేది ఎవరండి? భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే పరమేశ్వరుడే చూపించాలి, ఉపదేశం ఇవ్వాలి. కాబట్టి మా గుండా మల్లయ్య గారు దగ్గర ఉండి ఆయన చక్కగా అప్పటికప్పుడు మీరు రండి గురువు గారు మనం తర్వాత చూద్దాం అని లాయర్లతోటి వారు ఏర్పాటు చేయటం, మా గంపా గోవర్ధన్ గారు వెంటనే లాయర్లని పంపించడం, ఇట్లా చాలా విశేషం. అసలు అనుకోకుండా విఘ్నం వస్తుందేమో అని నేను అనుకోవడం, వెంటనే అక్కడికక్కడ దాని యొక్క సొల్యూషన్ కూడా జగద్గురువుల ఆశీస్సులు అంటే ఇవే. కాబట్టి ఇలా నాకు గొంతు పోయింది. 12వ రోజుకి అసలు పూర్తిగా గొంతు ఉండదు అనేది నా నిర్ణయం. అయినప్పటికీ 4 మాటలు ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతున్నాను అంటే ఈ పోయిన గొంతుతోటి మాట్లాడిస్తున్నది ఎవరండి? అంతేనా? దేవతలు గురువులు వీళ్లే కదా మనల్ని. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే పరమానంద మాధవం. మూకం కరోతి వాచాలం, మూగవాడే మాట్లాడతాడు అన్నప్పుడు ఏదో గొంతు పోయిన వాడిని నాతోటి మాట్లాడిస్తారా? ఆ అగ్నిహోత్రుడు మాట్లాడిస్తూనే ఉంటాడు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. కుంటివాడు కొండలెక్కుతాడు, లేకపోతే నేను యజ్ఞం చేయడం ఏమిటి, నా స్థాయి ఎంత, నేనెంత. పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే. నీ కృప కనుక ఉంటే అని చెప్పి చక్కగా మనందరికీ కూడా అనేక విధాలైనటువంటి అనుగ్రహాలు ఇచ్చారు.